ఆల్రెడీ 4 మార్క్స్ నేను అప్లోడ్ చేశాను. లాకస్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్, స్ట్రెయిట్ లైన్స్, లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, ఇంకా రేట్ మెజర్. ఈ 5 చాప్టర్స్ లోని మనం 4 మార్క్స్ కవర్ చేస్తే పక్కా వచ్చే చాప్టర్స్ అనమాట ఇవి. సో 5 4 20 మార్క్స్ మన పబ్లిక్ ఎగ్జామ్ లో వస్తాయి. 20 మార్క్స్ కి 20 మార్క్స్ మనం సెక్యూర్ చేయొచ్చు ఈజీగా. సో మనం లాకస్ చెప్పుకున్నాం, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ స్ట్రెయిట్ లైన్స్ లో ఉన్నాం. ఓకేనా, స్ట్రెయిట్ లైన్స్ లో 4th మోడల్ లో ఉన్నాం అనమాట. సో అది ఎలా చేయాలో చూద్దాం. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ అని చెప్పి 2 లైన్స్ ఇచ్చి అండ్ పర్పెండిక్యులర్ టు ద లైన్ అని చెప్పి ఒక లైన్ ఇస్తారనమాట. ఇక్కడ పర్పెండిక్యులర్, ప్యారలల్ అంటూ ఇప్పుడు ఇది పర్పెండిక్యులర్ గా ఉంటే ఏం చేయాలి చూడండి. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసెస్ త్రూ ద అంటే ఒక 2 లైన్స్ ఇచ్చారు కదమ్మా, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ 2 లైన్స్ కి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలమ్మా? ఎలిమినేషన్ మెథడ్ కానీ, సబ్స్టిట్యూషన్ మెథడ్ కానీ, x y 1 ఇలా చేస్తాం కదా, ఆ మెథడ్ లో కానీ మనం సాల్వ్ చేసి x ని y ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ x y పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ p అనమాట. ఓకేనా, ఓకే. నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి. పర్పెండిక్యులర్ కి ప్యారలల్ అయినా, పర్పెండిక్యులర్ అయినా స్లోప్ కి ఫార్ములా ఉంటుంది అనమాట. దాన్ని బట్టి మనం స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి. అది m అనమాట. పర్పెండిక్యులర్ కి -1/m, ప్యారలల్ కి m. ఓకేనా, ప్యారలల్ అయితే m వస్తుంది, పర్పెండిక్యులర్ అయితే -1/m వస్తుంది అనమాట. సో అది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకు ఫార్ములా y - y1 = m × x - x1 ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే x1 y1 అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, m అంటే -1/m అంటే పర్పెండిక్యులర్ కాబట్టి -1/m, అది మనకి స్లోప్. ఇలా సబ్స్టిట్యూట్ చేసి ఈ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. అది ఆ స్ట్రెయిట్ లైన్ అనమాట. ఓకేనా, సో మనం చూద్దాం. ఇప్పుడు మనం గివెన్ లైన్ వేసుకోవాలి. ఫస్ట్ గివెన్ లైన్. సో గివెన్ లైన్ ఏంటమ్మా? 5x - 2y = 7. సో దీన్ని మనం ఈ 7 ని పంపిస్తే -7 = 0 అని రాసుకోవాలి. ఓకే, ఈ లైన్ ఏ లైన్ కి ఈక్వల్ గా ఉంది? ax + by + c = 0 అనే లైన్ కి ఈక్వల్ గా ఉంది. రెండింటిని కంపేర్ చేస్తే మనకి ఏ వాల్యూ ఎంతమ్మా? 5. b వాల్యూ ఎంత? -2 ప్లస్ కాదు, -2 కదా, ఎందుకంటే మైనస్ ఉంది ఇన్బిల్ట్ గా. c వాల్యూ ఎంతమ్మా? -7. సో పర్పెండిక్యులర్ స్లోప్ కి ఫార్ములా స్లోప్ m = -a/b అనమాట. మైనస్ a అంటే ఎంతమ్మా? 5. b ఎంత? -2. మైనస్ క్యాన్సిల్, 5/2 వచ్చింది. ఏంటిది? m. బట్ మనకు కావాల్సింది పర్పెండిక్యులర్ స్లోప్. ఏం కావాలి? పర్పెండిక్యులర్ స్లోప్. పర్పెండిక్యులర్ స్లోప్ కి ఫార్ములా -1/m. ఓకేనా, అంటే -1/m ఎంత? 5/2. చూడండి అమ్మ, ఎప్పుడైనా 1/by అలా ఉందనుకోండి, ఇది రివర్స్ అయిపోతుంది, ఈ 2 పైకి వెళ్ళిపోతే 2 × -1 -2/5 అంటే -1/m ఎంత వచ్చిందమ్మా? -2/5 వచ్చింది. ఓకేనా, అంటే -1/m వాల్యూ ఉంది కదా మనకి లాస్ట్ లో ఈక్వేషన్, ఆ ఈక్వేషన్ లో ఇది సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా, ఇదంతా రబ్ చేస్తున్నాను. పర్పెండిక్యులర్ స్లోప్ ఫైండ్ అవుట్ చేసాం కదమ్మా. ఇప్పుడు ఈ 2 లైన్స్ ని సాల్వ్ చేద్దాం. ఈ 2 లైన్స్ ని సాల్వ్ చేస్తే మనకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వస్తుంది, ఫైండ్ అవుట్ చేయాలి. అది ఎలిమినేషన్ మెథడ్, సబ్స్టిట్యూషన్ మెథడ్ ఏదైనా చేయండి, ఇది ఈజీ అనమాట. ఇంకా ఉంటుంది x y 1 ఇలా కూడా మనం సాల్వ్ చేయొచ్చు. ఈ సాల్వింగ్ ఎలాగో చూద్దాం. చూడండి, ఏం లేదు, ఫస్ట్ ఇప్పుడు కూడా లైన్ లో మిడిల్ వాల్యూ నుంచి స్టార్ట్ చేయాలి. మిడిల్ ఏంటమ్మా? కోఎఫిషియంట్, y కోఎఫిషియంట్ +3 కదా, +3 కొంచెం x కి కొంచెం పక్కకి వేసుకోండి అంతే. నెక్స్ట్ కాన్స్టెంట్ -1, తర్వాత ఇది నెక్స్ట్ మళ్ళీ ఇది ఇలా రావాలి 2, తర్వాత ఏంటమ్మా? +3 ఇలా వేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ కిందన మళ్ళీ మిడిల్ నుంచి స్టార్ట్ చేయాలి. +4 తర్వాత -6 తర్వాత 3 మళ్ళీ +4 కి ఎండ్ అవ్వాలి. ఓకేనా, సో మనం x వాల్యూ ఎలా వేయాలంటే జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్. ఇది a, ఇది b, ఇది c, ఇది d. దక్కడదాం చూసారా? a b c d అయినప్పుడు ad - bc అలా చేయడమే. ad - bc అంటే 3 × 6 క్రాస్, అవసరం లేకుండా క్రాస్ మల్టిప్లై చేయాలి, మధ్యలో మైనస్ పెట్టాలని గుర్తుపెట్టుకోండి. 3 6 18 మైనస్ ఉంది కదమ్మా, -18. ఇన్బిల్ట్ క్వశ్చన్ లో కూడా మైనస్ ఉంది కదా, ఫార్ములాలో కూడా. సో మైనస్ మనకి మైనస్ ఉంది కాబట్టి మైనస్ ప్లేస్ చేసుకోవాలి. 4 1s 4, బట్ మైనస్ ఉంది కదమ్మా, -4 అనమాట. ఓకేనా, సో ఇది కూడా అంతే, ఈక్వల్స్ టు పెట్టుకొని y/, ఇది కూడా క్రాస్ మల్టిప్లికేషన్. 3 × 1 3 మైనస్ కాబట్టి -3, ad - bc కదమ్మా -bc. ఇప్పుడు 6 2s 12 మైనస్ ఉంది కాబట్టి -12 ఈక్వల్స్ టు 1/, ఇది కూడా అంతే, 2 4s 8
మైనస్ 3 3 9 కదమ్మా 9 ఇలా పెట్టాలి ఓకేనా. సో ఎక్స్ బై -18 చూడండి ఇది మైనస్ ఇంటూ మైనస్ ఇలా ఉంది అంటే అది ఇంటూ అని అర్థం, మల్టిప్లికేషన్ లో ఉంది అని అర్థం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ఈక్వల్స్ టు y బై -3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12 ఈక్వల్స్ టు 1 బై చూడండి మనం ఏం లేకపోతే ప్లస్ ఉన్నట్టు +8 -9 ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే ఏం చేయాలి మైనస్ చేయాలి. 9 నుంచి 8 తీస్తే 1 బిగ్ నెంబర్ ముందు మైనస్ ఉంది కాబట్టి -1 అంటే కాన్స్టెంట్ వాల్యూ -1 వచ్చింది. ఎక్స్ బై మైనస్ ప్లస్ ఉంటే ఏం చేయాలమ్మా మైనస్ చేయాలి. బిగ్ నెంబర్ నుండి స్మాల్ నెంబర్ తీయాలి. 18 నుండి 4 తీస్తే 14 బిగ్ నెంబర్ ముందు మైనస్ ఉంది కాబట్టి -14 ఓకేనా. y బై ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంటే ఏం చేయాలి మళ్ళీ మైనస్ చేయాలి. 12 నుండి 3 తీస్తే 9 బిగ్ నెంబర్ ముందు ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఇది 1 బై -9 ఏం లేదు. ఎక్స్ వాల్యూ కావాలంటే దీని బై కాన్స్టెంట్ వాల్యూ, y వాల్యూ కావాలంటే ఇది బై కాన్స్టెంట్ వాల్యూ. సో ఎక్స్ వాల్యూ కావాలంటే ఈ వాల్యూ బై కాన్స్టెంట్ వాల్యూ, y వాల్యూ కావాలంటే ఈ వాల్యూ బై కాన్స్టెంట్ వాల్యూ వేస్తే మనకి ఎక్స్ వై వచ్చేస్తాయి. అదే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనమాట ఓకేనా. సో ఎక్స్ వాల్యూ కావాలంటే ఈ వాల్యూ బై కాన్స్టెంట్ వాల్యూ, y వాల్యూ కావాలంటే ఈ వాల్యూ బై కాన్స్టెంట్ వాల్యూ వేస్తే మనకి ఎక్స్ వై వచ్చేస్తాయి. అదే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనమాట ఓకేనా. y వాల్యూ కావాలంటే ఇలా, ఎక్స్ వాల్యూ కావాలంటే -14 బై కాన్స్టెంట్ వాల్యూ -1 ఓకేనా. y వాల్యూ కావాలంటే +9 బై కాన్స్టెంట్ వాల్యూ -1 ఓకేనా. మైనస్ మైనస్ క్యాన్సిల్, ఎక్స్ ఈక్వల్స్ టు 14 బై 1 అంటే 14, y వాల్యూ 9 బై 1 అంటే 9, బట్ కింద మైనస్ ఉన్నది అనుకోండి ఆ మైనస్ పైకి కూడా వెళ్తుంది. చూడండి 9 బై -1 అంటే అర్థం -9 ఓకేనా. ఈ కింద మైనస్ ఉంది కదా అని అలా పైకి కూడా వస్తుంది ఓకేనా. అది సో మనకి ఇప్పుడు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వచ్చింది. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏంటమ్మా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్? p ఈక్వల్స్ టు x, y ఈక్వల్స్ టు 14, -9 ఓకేనా. మనకి p వచ్చింది, m వచ్చింది. ఈ రెండింటిని తీసుకెళ్లి ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం ఓకేనా. సో మనకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వచ్చింది కదమ్మా, స్లోప్ వచ్చింది. పర్పెండిక్యులర్ ఈక్వేషన్ ఇక్కడ పర్పెండిక్యులర్ కాబట్టి పర్పెండిక్యులర్ ఈక్వేషన్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ విత్ స్లోప్ అని చెప్పి ఇది వేసి ఫార్ములా y - y1 ఈక్వల్స్ టు -1 బై m ఇంటూ x - x1 ఇది పర్పెండిక్యులర్ ఈక్వేషన్ కి ఫార్ములా. అదే ఇక్కడ ప్యారలల్ అంటే సేమ్ ప్రాసెస్, -1 బై m ఉండదు, m ఉంటుంది అంతే ఓకేనా. సేమ్ ప్రాసెస్. సో y - y1 ఎంతమ్మా ఇది x1 ఇది y1, y1 అంటే -9 ఈక్వల్స్ టు -1 బై m ఎంత వచ్చిందమ్మా -2 బై 5 1 బై m వాల్యూ ఎంతమ్మా -2 బై 5 x x1 వాల్యూ ఎంతమ్మా 14 సో 14. సో ఇప్పుడు ఇది మనం సాల్వ్ చేస్తే మనకి కావాల్సిన రిక్వైర్డ్ ఈక్వేషన్ వచ్చేస్తుంది ఓకేనా. y మైనస్ ఇంటూ మైనస్ +9 ఈక్వల్స్ టు -2 బై 5 ఇంటూ x - 14 ఇదమ్మా ఇక్కడ బైలో ఉంది కదా వెళ్తే మల్టిప్లికేషన్ అవుతుంది అంటే 5 ఇంటూ y + 9 ఈక్వల్స్ టు -2 ఇంటూ x - 14 దీన్ని దీంతో మల్టిప్లై చేయాలి, దీన్ని దీంతో కూడా మల్టిప్లై చేయాలి. 5 ఇంటూ y 5y ప్లస్ 5 9 45 ఈక్వల్స్ టు -2 ఇంటూ x -2x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 14 28 ఓకేనా. సో ఇప్పుడు x మైనస్ లో ఉంది కదమ్మా అటు వెళ్తే పాజిటివ్ అయిపోతుంది కాబట్టి ఈ 2 వాల్యూస్ లో పంపించి ఈక్వల్ టు 0 చేద్దాం. అంటే ఏం లేదు 5y ప్లస్ 45 -2x ఇటు వచ్చేస్తే +2x ప్లస్ 28 ఇటు వస్తే -28 ఈక్వల్స్ టు 0. మనకి ఇప్పుడు ఈక్వేషన్ ఎలా ఉండాలి ax ప్లస్ by ప్లస్ c ఫార్మేట్ లో ఉండాలి. ఎలా ఉండాలి ax ప్లస్ by ప్లస్ c ఫార్మేట్ లో ఉండాలి. అదే ఫార్మేట్ లో రాద్దాం. ముందు x లు తర్వాత y లు తర్వాత నెంబర్స్ ఓకేనా. చూద్దాం చూడండి 2x తర్వాత ప్లస్ 5y ప్లస్ 45 -28 ప్లస్ 45 -28 ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే ఏం చేయాలమ్మా మైనస్ చేయాలి. బిగ్ నెంబర్ నుండి స్మాల్ నెంబర్ తీయాలి. 45 నుంచి 28 తీసేయాలి. ఎంత వస్తుందమ్మా 17. బిగ్ నెంబర్ ముందు ఏ సింబల్ ఉంది ప్లస్ కదా. సో ఇది ఎంతమ్మా +17 ఈక్వల్స్ టు 0. ఇవి ఏవి ఒక టేబుల్లో రావు కాబట్టి క్యాన్సిల్ అవ్వవు కాబట్టి అలా వదిలేయచ్చు. సో మనకు కావాల్సిన రిక్వైర్డ్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఈజ్ అని చెప్పి 2x ప్లస్ 5y - 17 ఈక్వల్స్ టు 0 అని పెట్టేయాలన్నమాట. ఇది పర్పెండిక్యులర్ కి ప్యారలల్ కి సేమ్ ప్రాసెస్. పర్పెండిక్యులర్ అయితే -1 బై m, ప్యారలల్ అయితే m వస్తుంది అంతే. ఇచ్చిన 2 లైన్స్ ని సాల్వ్ చేసి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకొక లైన్ ఉంటుంది చూసారు పర్పెండిక్యులర్
పర్పెండిక్యులర్ ఈక్వేషన్ టు ద లైన్, ప్యారలల్ ఈక్వేషన్ టు ద లైన్ అని చెప్పి ఇంకో లైన్ వేస్తాడు. ఆ లైన్ నుంచి మనం స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ రిమైనింగ్ 2 ఈక్వేషన్స్ నుంచి సాల్వ్ చేసి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఫార్ములాలో వేసేయడమే. పర్పెండిక్యులర్ కి ఇది ఫార్ములా, ప్యారలల్ కి అయితే -1/m ఉండదు, m ఉంటుంది అంతే తేడా. ఓకేనా? సో మీకు ఇలా మొత్తం నేను స్ట్రైట్ లైన్స్, ఇంకా నెక్స్ట్ పేరా స్ట్రైట్ లైన్స్ 7 మార్క్స్ ఇంకా అన్ని పెడతాను అనమాట, అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ ఇయర్ కి సెకండ్ ఇయర్ కి కూడా. సో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ.